హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొత్తగా పరిచయాలు అవసరం లేని గుడి ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ స్టోరీ మీకు ఎవరికైనా తెలుసా? నాకు కొంచెం తెలుసు, అది చెప్తాను వినండి. దుర్గమ్మ తల్లి ప్రజలందరినీ పీడిస్తున్న మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఇక్కడికి వచ్చి సేద తీరారంట. కాబట్టి అక్కడ ఒక చిన్న గుడి కట్టారంట. తర్వాత 1993లో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ బట్టి పీజీఆర్ గారు ఆ టెంపుల్ని పెద్దగా కట్టి రీమోడలేషన్ చేశారనమాట. కాబట్టి దుర్గమ్మ తల్లే సాక్షాత్తం పెద్దమ్మ తల్లిగా అక్కడ వెలిచారని చెప్తారు. ట్యూస్డే, ఫ్రైడే, సండే ఈ టెంపుల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా జనాలు ఉంటానే ఉంటారు ఆ 3 డేస్లో. ఇంకా శ్రావణ మాసం, నవరాత్రుల టైమ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్. అసలు ఆ డెకరేషన్ చూడడానికి, అమ్మవారిని చూడడానికే మనకి 1000 కళ్ళైనా సరిపోవు అనమాట, అంత బాగుంటుంది. ఇక్కడ అమ్మవారు చక్కగా రెడ్ కలర్ ఫేస్తో సింహం మీద కూర్చొని ఉంటారు లోపల. అమ్మవారిని చూడడానికి ఎన్ని కళ్ళున్నా ఎంత టైం అయినా మనకు సరిపోదన్నమాట, అంత బాగుంటారు. ఈ ప్లేస్ వచ్చి గుడి దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం అనమాట బయట. అక్కడ కాయిన్స్ నిలబెడుతున్నారు చూసారా? అక్కడ కాయిన్ నిలబెడితే ఆ కాయిన్ నించుంటే మనకి అనుకున్నది జరుగుతారని అంటారనమాట. మన కోరిక న్యాయమైందైతే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు కదా, డౌట్ ఏముంది. గుడికి వెళ్ళి చాలా రోజులైంది, వెళ్ళాలి అనుకున్నాం. నిన్న ఫ్రైడే అయిన బర్త్డే కాబట్టి వెళ్ళొచ్చేసాం. యాక్చువల్గా మార్నింగే వెళ్ళే వాళ్ళం, బట్ కుదరలేదు. ఈవినింగ్ మా ఆయన వచ్చాక అందరం కలిసి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉన్న జనాలు, తర్వాత క్రౌడ్ పెరిగిపోయింది. అక్కడ రెడ్ కలర్తో ముడుపులు కట్టి కనబడుతున్నాయి కదా, అక్కడ నవదుర్గలు ఉంటారనమాట. మనం ఏదైనా కోరుకొని అక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా తీరుతుందంట. ఇలా చాలామందికి జరిగింది కూడా. నేనైతే ఎప్పుడు ముడుపు కట్టలేదు, కానీ అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు మాత్రం తీరాయండి. ఇది గుడి బయట అనమాట. అక్కడే మనం కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి రావాలి, లోపల కొట్టుకోవడానికి ఉండదు. బోనాలు తెచ్చేవాళ్ళు ఇక్కడ సమర్పించాలన్నమాట బోనాలు. ఇదంతా టెంపుల్ దగ్గరే లోపలండి, ధ్వజస్తంభం దగ్గర. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు, లక్షల్లో వస్తారనమాట. దసరా నవరాత్రుల టైంలో అయితే గుడి అసలు ఖాళీయే ఉండదు. మేము నవరాత్రుల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మటుకి కంపల్సరీ వెళ్తామన్నమాట. ఇక్కడ ప్రసాదంకి టోకెన్స్ ఇస్తున్నారు, ఆ టోకెన్స్ తీసుకొని లోపల తీసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. మేము వెళ్ళేసరికి గేట్ క్లోజ్ చేసేసారు, బయట దండం పెట్టుకొని వెళ్ళిపోయాం. ఇంకా పైన అమ్మవారు, సరస్వతీదేవి, వినాయకుడు ఉంటారు. ఇక్కడ కూడా పైకి వచ్చేసి దండం పెట్టుకొని కిందకు వచ్చేసాం. ఇంకా అక్కడ ప్రసాదాలు వచ్చి అన్ని టెంపుల్స్లో ఉన్నట్టే పులిహార, లడ్డు, వడ, ఇంకా కంకణాలు ఇస్తారు. అంటే మనం కొనుక్కోవాలి టోకెన్ తీసుకొని. అక్కడ పులిహార ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా టెంపుల్ బయట. బాగుంది కదా. నేను ఇలా వాటర్ ఫాల్స్తో ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎందుకంటే నైట్ టైంలో ఎప్పుడు రాలేదు నేను. ఇంకా అంతేనండి. ఇంకా నా బర్త్డే కాబట్టి అది ఫ్రైడే వచ్చింది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసాం. మా బుడ్డది ఫోటో దిగమ్మ బుజ్జి తల్లి అంటే, నేను చిన్నప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్లోనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అనుకునేదాన్ని. చూడండి హైదరాబాద్లో కూడా ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నారో. అదేంటో మేము ఎక్కడికి వెళ్ళేటప్పుడు వర్షం పడట్లేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మటుకి వాన చంపేస్తుంది. చూడండి, వాన ఫుల్గా వాన పడింది. మా ఆయన హెల్మెట్ తీసి మా బుడ్డోడికి పెట్టాడు తడవకూడదని.
ఈ వాన నేను వదలను అన్నట్టు మా వెనకే వచ్చింది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.